మధురా నగరంలో కృష్ణుడు ఉండడు. ఎంతకాలం ఉండడు? కృష్ణుడు ఎంతకాలం ఉండడు అంటే కంసుడు ఉన్నంతకాలము కృష్ణుడు ఉండడు. కంసుడు మధురని విడిచిపెట్టేస్తే, కంస సంహారం అయిపోతే కృష్ణుడు మధురలోనే ఉంటాడు. కంసుడు మధురని పరిపాలించినంతకాలం కృష్ణుడు నందవ్రజంలో ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే మధ్యలో యమునా నది ఉంటుంది. నందవ్రజంలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ భగవద్భక్తితో అరమరికలు లేకుండా సంతోషంగా ఉండేటటువంటి వాళ్ళు సద్గుణోపేతులు ఎక్కడున్నారో అక్కడ భగవానుడు ఉంటాడు తప్ప, కామంతో ఉండేటటువంటి వాళ్ళు, ఎప్పుడూ కోరికలతో ఉండేటటువంటి వాళ్ళు ఉన్న చోట భగవానుడు ఉండలేడు. అందుకే మధుర అంటే తీయనైనది అని. మధురమైన తలంపులతో కంసుడు గత జన్మలో కాలనీమి, కోర్కెలతో వెంపర్లాడుతూ కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు ఉండడు, నందవ్రజంలో ఉంటాడు. కంస సంహారం అయిపోతే, అదే కృష్ణుడి చేతిలో కంసుడు మడిసిపోతే మధురా నగరంలో ఉండిపోతాడు. అప్పుడు ఆ మనసు పవిత్రం. కంసుడు లేని మనసు పవిత్రం. మీరు ఎక్కడ అన్వయించేయండి అంతే. అందుకే కాముడు ఉన్న చోట రాముడు ఉండడు అంటారు. కామకోటికి రామకోటికి తేడా ఏమి అని వారు పరమాచార్య స్వామి. కాబట్టి కాముడున్న చోట రాముడు ఉండలేడు, ఆయనకి చోటు ఉండదు అక్కడ. రాముడున్న చోట కాముడు ఉండే అవకాశం ఉండదు. భగవత్తత్వమునందు రమించే హృదయంలో కామానికి చోటు లేదు. భగవత్తత్వంలో రమించడానికి అవకాశం లేని చోట కాముడు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది.